అన్నమ్మ జాకిముల గారి గురించి నుండి మనం తెలుసుకోవాల్సిన మూడు విషయాలు షార్ట్కట్లో. మొట్టమొదటిది, మొదటి వంతు దేవుడికి ఇచ్చారు. వాళ్ళు సంపాదించిన సంపాదనలో ముస్సలుగా అయిపోయి చచ్చిపోయేంత వరకు మొట్టమొదటి భాగము ఆయన సంపాదించిన శాలరీలో ఏ జాబులు చేశారో, ఏ బిజినెస్ చేశారో, ఏం చేశారో మొట్టమొదటి సంపాదన దేవుడికి ఒక వంతు పక్కకు పెట్టేశారు. వాళ్ళు సంపాదనలో మొదటి వంతు ఇచ్చేశారు. ఎంత ఇవ్వాలి? ఇప్పుడు 30,000 మొదటి వంతు అంటే అర్థమవుతుందండి. 30,000లో మొదటి వంతు అంటే 10,000. 10వ వంతు కాదు నేను మాట్లాడేది. 30,000లో 10వ వంతు అంటే ఎంతమ్మా? 3,000. కానీ అన్నమ్మ జాకిముల గారు ఇచ్చింది 3,000 కాదు, 30,000 శాలరీ అనుకుంటే మేబీ మన జాకిమ్ గారికి 30,000లో ఆయన ఇచ్చిన వంతు ఎంత అనుకుంటున్నారు? దేవుడికి 10,000. నువ్వు నేను 3,000 ఇవ్వడానికి శక్తి ఏది? సరిపోట్లే మనకి. మొట్టమొదటి వంతు దేవుడికి ఇచ్చేస్తున్నాడు. రెండవది సంపాదనలు, సారీ లార్డ్, మొదటి వంతు దేవుడికి, ఎస్ లార్డ్. సంపాదనలో రెండో వంతు అనాథలకి, అవసరములో ఉన్నవారికి, అంటే దాన ధర్మాలు. మూడవ వంతు వారి అవసరాలకి. ఇప్పుడు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు మా ఆయనకి 30,000 వస్తున్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక, ఆమెన్. సారీ, థ్యాంక్ యూ లార్డ్. ఇంకెక్కువ అవుతున్నాయి ప్రభా, నీకు వేలాది వందనాలు. కానీ చెప్పట్లే గ్రూప్లో. ఎస్ లార్డ్. 30,000లో 10,000 ఎవరికి ఇవ్వాలంట? మొట్టమొదటిగా శాలరీ నీ చేతిలో పడగానే, అంటే అన్నమ్మగారి చేతిలో పడగానే, అయ్యా పద చర్చికి ఇద్దామని 10,000 తీసుకుపోయి అన్నమ్మ జాకిముల గారు చర్చికి ఇచ్చేస్తున్నారు. 10,000 అయిపోయినాక 20,000 ఉంటాయి. ఇంకా 20,000లో 10,000 ఇద్దరు తీసుకున్నారు. మళ్ళీ ఏమనుకున్నారు? అయ్యా పోయి అనాథాలకు ఇద్దాం పదా, మన దగ్గర ఉండొద్దు డబ్బు, ఇంతవరంగా డబ్బు ఉంటే మనము సేవ చేయలేమనేసి వాళ్ళు ఏం చేశారు? మంచి కార్యాలు చేయమని అనాథలకి, అవసరంలో ఉన్న వారికి పంచిపెట్టారు. చివరిగా 10,000 ఉన్నాయి. ఈ 10,000 ఇప్పుడు వీళ్ళ అవసరాలకి సరిపోతాయా లేదా అని ముందుగా వాళ్ళు ఆలోచించలేదు. ఎందుకంటే ఈ 20,000 ఖర్చు పెట్టేలోపు ఈ 10,000 1,00,000 కూడా అవ్వచ్చు. ఆమేన్ హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక, ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. అమ్మో 30,000కి దేవుడికి 3,000 ఇద్దాం అనుకున్నాం. 10వ వంతు 3,000 కూడా ఇవ్వలేకపోతున్నామే. ఎందుకంటే ఖర్చులు ఎక్కువైపోయాయి. దేవుడు అర్థం చేసుకుంటాలే, దేవుడు అన్నీ అర్థం చేసుకుంటాలే. మరి మనం ఎందుకు అర్థం చేసుకోవట్లేము దేవుణ్ణి? కరెక్ట్గా చెప్తే అన్నమ్మ జాకిముల గారు చేసిన పని మేబీ ప్రపంచంలో ఎంతమంది చేశారో అండి నాకైతే తెలియదు. కానీ ఈరోజు పరిశుద్ధ దేవుడు నాతో మాట్లాడింది ఇదే. మా ఆయనకి నాకు చాలాసార్లు డబ్బుల దగ్గర ఈ విషయంలో గొడవ అవుతుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ విషయంలో గొడవ అవుతుంది. చర్చికి ఎందుకు ఇంతే ఇస్తావు అని అట్లా అంటే నేను మా ఆయన తక్కువ చేయట్లేదండి, ఉన్నది చెప్తున్నా. భార్యగా మనకి బాధ్యత తెలుసు, ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వకూడదు, దేనికి ఎంత తీసి పెట్టాలి అన్నీ మనకు తెలుసు. చీర క్రిస్టమస్ వస్తే ఇప్పటి నుంచే జమ చేస్తాం అందరం. మరి గుడి కంటే ఎందుకు జమ లేదు? ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేనేదో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కాదు. యాకోబు గారు రాసిన లేఖ సువార్తలో మన ఎవరండి విజయరాజ్ ఫాదర్ గారు కూడా చెప్తున్నారు. చాలాసార్లు నేను విన్నాను ఫాదర్ వాక్యం చెప్పినప్పుడు. 3 వంతులు చేశారు ఆయన శారీలో. 3 వంతులలో 10 అనుకున్నా కూడా 30,000 అయిపోయినాయి. వామ్మో, అంటే కరెక్ట్గా చెప్పాలంటే డబ్బు లేనప్పుడు మళ్ళీ ప్రభువు వైపు వాళ్ళు చేతులు చాస్తూ ఉన్నారు. చాచాల దేవుడి వైపు చేతులు, దేవుడి వైపు చేతులు చాచితే నిండి పొర్లే పొంగే పాత్రగా దేవుడు మనల్ని దీవించునుగాక, ఆమేన్ హల్లెలూయా. కానీ జస్టిస్, న్యాయం దేవుడు కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి. ప్రేమ వేరు, ప్రేమ ప్రవర్తించడం వేరు. వాక్యం వేరు కాదు, వాక్యం విన్నది విధేయత చూపిస్తూ నెరవేర్చడం వేరు. ఇది పునీతులు చేసిన బ్రతుకు. మనలో లేనిది ఏంటి అని అంటే, వారిలో ఉన్నది ఏంటి అంటే, వాళ్ళు ప్రవర్తన రూపంలో ఏది చెప్పాడో దేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో. పాత నిబంధనలో ఉంది కదండి 10వ వంతు, కొత్త నిబంధనలో లేదు కదండి అని చెప్పడానికి ప్రొటెస్టెంట్లా నేనేం మాట్లాడుతున్నాను మీరేం అనుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను. వాళ్ళు లాక్కుంటున్నారు, కథోలిక శ్రీ సభ లాక్కోదు, అంతే మాట్లాడుతుంది, అంతే. చేస్తే చేయండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. లక్షల మంది, 1,000 మంది, 10,000 మంది, 20,000 మంది, లేదంటే అంత కౌంటు లేకపోయినా 1,000 మంది ఉన్నా కూడా మన ప్యారిష్లో అదే 1,000 రూపాయలు ఇస్తారేంటండి ప్రతి వారము? ఎక్కడికి పోతున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాయి ఖర్చులు? తగ్గించుకోవాలి.